హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ కువైట్లో ఉండే వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడే ఆల్రెడీ కువైట్ గవర్నమెంట్ అనేది అనౌన్స్మెంట్ చేసింది. ప్రస్తుతానికి అయితే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అనేది బంద్ చేసింది. ఎందుకంటే యుద్ధాల కారణంగా ఆల్రెడీ మనకు కువైట్లో జహరా ఏరియా సైడ్ ఉండేది మిలిటరీ క్యాంప్ ఆఫీస్లో ఒక బాంబు అనేది పడింది. దాని తర్వాత అహ్మదీ ఏరియా అంటే ఫాహిల్ అవతల ఉన్న ఏరియాలలో ఆడ ఒకటి క్యాంప్ ఆఫీస్ ఉంది, అక్కడ కూడా ఒక బాంబు పడిందని చెప్పేసి చెప్తున్నారు. చాలా వరకు కువైట్ దేశంలో బాంబు అనేది దాడి చేయరు, ఆ యుద్ధం అనేది మన దేశానికి సంబంధించి కాదని చెప్పి అంటున్నారు. కానీ బార్డర్స్లలో ఉన్న దేశాలకు మన కువైట్లో ఉండేదానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి బాంబు పడే అవకాశం ఉందని చెప్పేసి కువైట్ గవర్నమెంట్ ఫ్లైట్స్ అనేవి తాత్కాలికంగా రద్దు చేసి పడినాయి. ఇప్పుడు కువైట్కి వచ్చే ఫ్లైట్స్ కానీ పోయే ఫ్లైట్స్ కానీ ఏం లేవు. ఇక కువైట్లో ఉండే వాళ్ళందరూ భయాందోళనకు కావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు అఫీషియల్గా కువైట్ గవర్నమెంట్ మీద బాంబు దాడి అనేది జరుగుతుంది, యుద్ధం అనేది మొదలవుతుంది అనేసి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. అండ్ అంతేకాకుండా చాలా వరకు ఇండియాలో కానీ కువైట్లో ఉండే వాళ్ళు కూడా భయం భ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే చాలా వరకు కువైట్లో కూడా యుద్ధం జరుగుతుంది అని చెప్పేసి కొంత ఫేక్ న్యూస్ వస్తుంది, చాలామంది చనిపోయినారని చెప్పేసి స్ప్రెడ్ చేస్తున్నారు. సో దానివల్ల మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ భయాందోళనకు గురవుతున్నారు. వాస్తవం చెప్పాలంటే అది యుద్ధం అనేది మన కువైట్ దేశానికి సంబంధించి కాదు, కానీ బార్డర్స్లలో ఉన్న దేశాలకు యుద్ధం జరుగుతుంది కాబట్టి దాని కారణంగా మిలిటరీ క్యాంపస్ మీద ఉన్న బాంబు దాడిలో పడినాయి అంతే. అండ్ అంతేకాకుండా మీరు కువైట్లో ఉన్నప్పుడు ఎక్కువ బయట పోవడం చేయకండి. ఎందుకంటే బయటికి పోతానే అందరూ ఉంటారు పైన ఫ్లై జెట్స్ పోయేటప్పుడు చూసేసి మన కువైట్లోనే పడింది, మన కువైట్ ఏరియాలోనే పడింది అని చెప్పేసి అందరూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. దానివల్ల అది చూసిన ప్రజలు ఇంకా ఎక్కువ భయం చేస్తున్నారు అనమాట. సో వాస్తవానికి అయితే భయపడాల్సిన అవసరం లేదు, జాగ్రత్తగా ఉండండి, ఇళ్ళ నుంచి బయటికి రావద్దు. ఎటువంటి ఏమైనా ఎమర్జెన్సీ ఉందంటే ముందుగా మన ఇండియా గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేస్తుంది, కువైట్లో ఉండేటోళ్ళందరూ ఇండియా తిరిగి రాండి అని చెప్పి చెప్తుంది. అండ్ అంతేకాకుండా మన కోసం స్పెషల్ ఫ్లైట్స్ అనేవి అరేంజ్మెంట్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా కువైట్ గవర్నమెంట్ కూడా చెప్తుంది, ఎవరైతే ప్రవాసులు ఉంటారో బయట దేశం నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారో వాళ్ళు వాళ్ళ దేశాలకు తిరిగిపోవాలని చెప్పేసి కువైట్ గవర్నమెంట్ కూడా అనౌన్స్మెంట్ చేస్తుంది. సో ఇంతవరకు అయితే ఈ రెండు విషయాల మీద అప్డేట్ ఏం రాలేదు కాబట్టి మీరందరూ భయపడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఈ ఫేక్ న్యూస్ని విని మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు చెప్పుకొని వాళ్ళకు భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి అందరూ.